అసలు ఈ క్యాన్సర్ సెల్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, అసలు బాడీలో మనం దాన్ని ఎలా కనుక్కోవచ్చు అంటారు? క్యాన్సర్ సెల్ అనేది ఒక నియంత్రణ లేని ఒక ప్రోగ్రామింగ్ జరుగుతుంది మీ బాడీలో. మామూలుగా ఏం జరుగుతుంది, ఒక దెబ్బ తగిలితేనో ఒక పుండు అయితేనో కణాలు పక్క నుంచి పైనుంచి వచ్చి దాన్ని పూర్తిగా ఒక లేయర్ లాగా చేసి అక్కడితో ఆ డివిజన్ అనేది ఆగిపోతుంది. క్యాన్సర్లో అలా కాదు. ఎక్కడి నుంచి అది మొదలవుతుందో అనే దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. పక్కన పెడితే ఈ నియంత్రణ లేని కణాలు ఒక గడ్డలాగా ఫామ్ అయ్యి అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళి అక్కడి నుంచి ఆ అవయవంలో బాధ కలిగించి అప్పుడు కానీ క్యాన్సర్ పేషెంట్కి అది బయటపడేంత వరకు అది లోపల పెరుగుతూనే ఉంటుంది. సో ఒక నార్మల్ కణంకి క్యాన్సర్ కణంకి వ్యత్యాసం నియంత్రణ లేని వృద్ధి. క్యాన్సర్లో కూడా మళ్ళీ ఫీమేల్ అండ్ మేల్ అంటే మెన్ అండ్ ఉమెన్కి కూడా డిఫరెంట్గా వాళ్ళ బాడీలో క్యాన్సర్ సెల్స్ అనేవి ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటాయా? రైట్. ఆడ మగాకి వ్యత్యాసం మన ఒంట్లో ఉన్న హార్మోన్స్ చిన్న చిన్న ఎంఎల్లో ఉంటాయి కానీ చాలా పెద్ద వ్యత్యాసాన్ని క్రియేట్ చేస్తాయి. సో ఆ ప్రకారంగా చూసుకుంటే బ్రెస్ట్, సర్విక్స్ ఇలాంటి వాటివి ఆడవాళ్లలో ఎక్కువ. మగవాళ్లలో చూస్తే ప్రాస్టేట్ సాధారణంగా కనిపించేది. తమ భేదం లేకుండా వచ్చే క్యాన్సర్లో లంగ్ క్యాన్సర్, లిప్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, ఊపిరితిత్తులు, వాయునందు అండ్ మన వేరే అవయవాలు లైక్ కిడ్నీ వీటి నుంచి వచ్చేవి ఇవన్నీ కూడా కామన్గా అవ్వచ్చు.